టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రోడ్డెక్కారు. నంద్యాల ఆటోనగర్ వాసుల కోసం తాలూకా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ బయట ట్రాఫిక్ స్తంభించింది. భూమా బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో ఆటోనగర్ వాసులు నిరసన చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఆటోనగర్ వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. కానీ ఆ స్థలాల్లో ఇప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అసలు స్థలాలే లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, పేదలకు ఇవ్వాల్సిన స్థలాలు బయట వ్యక్తులకు అమ్మేశారు. ఇది అన్యాయమని వెంటనే ఆటోనగర్ వాసులకు వాళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు అసలు ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది, మీకు ఎందుకు కేసులు పెట్టాలా, మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ కి పోయి మీ మీదే కేసులు పెడతాము అనే పరిస్థితిలో ఈ రోజు మేము అనిపించుకోవాల్సి వస్తుందా? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ తప్పులు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్న కారణంతో మా మీద 3-4 కేసులు పెట్టారు. ఈ రోజు తప్పు చేస్తారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెడతామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టింది ఈ రోజు ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 2017 నుంచి 14 నుంచి మా ఆటో నగర్ లో చాలా అక్రమాలు జరిగినాయి. ఆ విషయాన్ని మేము సిఐ గారికి గత సంవత్సరం నుంచి మేము ఫిర్యాదు చేస్తున్నాము. సారు ఫిర్యాదు తీసుకోవడం లేదు. ఈ రోజు కూడా నమస్కారం చేస్తున్నారు. అందుకనే మేము ఈ ధర్నా కూర్చోవాల్సి వచ్చింది. మా దాంట్లో చాలా అక్రమాలు జరిగింది. మేము విత్ ప్రూఫ్లతో సహా చెప్తున్నాం. గతంలో కూడా మీడియా సభ్యుల ముందు అందరి ముందు కూడా తెలియజేశాము, పేపర్లు కూడా చూపించాము. ఇన్నాళ్ళు చూపిస్తున్నా కూడా మాకు న్యాయం జరగట్లేదు. అందుకోసం ఈ రోజు మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని అందరినీ కోరుకుంటున్నాం. మాకు సహాయం చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నమస్తే. ప్రెసిడెంట్ వచ్చేసి జాకీర్, పాపా సాహెబ్ జాకీర్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హనీఫ్, సెక్రటరీ జాకీర్ హుస్సేన్, ట్రెజరీ యూసఫ్, ఈ నలుగురు కలిసి చాలా మోసాలు చేశారు. స్థలాలు కూడా వర్కర్కి రావాల్సిన స్థలాలు వాళ్ళు కబ్జాలు చేసుకుని ఉన్నారు. ఏమన్నా కనీసం 12 ఏళ్ల నుంచి లెక్కలు లేవు, అకౌంట్ లేదు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.